నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. తేనెటీగ అనగానే తీయని తేనె మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ ఈ తేనెటీగలు మనకు అద్భుతమైన సంపదనిచ్చే గొప్ప సమాజ సేవకులని ఎందరికీ తెలుసు? ఆ తేనెటీగలు చేసే మేలు గురించి మనందరికీ చెప్పడానికి రూఫ్ టాప్ హనీబీ అనే వినూత్నమైన కాన్సెప్ట్తో ముందుకొచ్చారు అనిల్. ఇటీవల జరిగిన లోక్ మంథన్ భాగ్యనగర ఉత్సవంలో స్టాల్ ఏర్పాటు చేసిన అనిల్తో తేనెటీగల ముచ్చట్లు మీకోసం. సో ఈ రూఫ్ టాప్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో బీస్ కి సంబంధించి దాని గురించి ఒకసారి కాస్త వివరాలు ఇవ్వండి. నా పేరు అనిల్ అండి. గుడ్ బీ అంటే ఒక హనీ బీని ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఒక హనీ బీ అంటేనే ఒక మంచి ఈగ కాబట్టి గుడ్ బీ అనే పేరుతో ఈ యొక్క సౌందర్య సాధనాలని కానీ తేనె ఉత్పత్తుల్ని కానీ మనం మార్కెట్లో అందుబాటులో ఉంచుతున్నాము. గుడ్ బీ రూఫ్ టాప్ మనం కూడా ప్రతి ఒక్కరూ ఒక బీ బాక్స్ని పెట్టాలి, ప్రతి ఒక్కరూ ఒక బీ కీపర్ కావాలి అనేది మన ఉద్దేశము. ఏ విధంగా అయితే గోసేవ చేస్తూ మన భారతదేశం అంతా తరిస్తుందో, ఇంకొక విప్లవం మన దగ్గర ఇంకా చేయాల్సి ఉంది, జరగాల్సి ఉంది. అది కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతా జరగాలి. ఆ విప్లవమే మన తేనెటీగల పెంపకం. తేనెటీగల పెంపకాన్ని ప్రతి ఒక్క మానవుడు కూడా తన బాధ్యతగా చేయగలిగినప్పుడు మాత్రమే ఈ మొత్తం ప్రపంచంలోని సృష్టి కానీ నిలకడగా ఉండగలుగుతుంది. ఒకవేళ తేనెటీగలే కనుక లేకపోతే ప్రపంచం అంతా 4 సంవత్సరాల్లో అంతరించిపోతుందని ఆ రోజే ఐన్స్టీన్ గారు చెప్పున్నారు. ఎలాంటి పండు కాయ మనం తింటున్నా ఒక పువ్వు కాయలా మారడానికి తేనెటీగల మహత్యం మనకి ఎంతో ఉంది. దీన్ని గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పంటలలో ఉత్పత్తి ఎక్కువగా పెంచుకోవడానికి మందుల మీద ఆధారపడేటువంటి ఆ స్థాయిలో మందులు కాదు, ఒక పువ్వు ఇంకొక పువ్వుతో సంపర్కం చెందాలి, దానికి కావాల్సింది తేనెటీగలను గుర్తించిన నాడు ప్రతి ఒక్క రైతు కూడా ఒక తేనెటీగ బాక్స్ అనేది తన దగ్గర పెట్టుకోవడం ద్వారా శాస్త్రీయ పరంగా మనకు ఉన్నటువంటి నిరూపణలు ఏమంటే దాదాపు 50 నుండి 250% మన యొక్క ఉత్పత్తిని పెంచుకోవచ్చు అని చెప్పేసి మన తేనెటీగల యొక్క పరీక్షల్లో మనకి నిర్ధారణ అయింది. సో ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క మానవుడు, ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా తమ వంతు బాధ్యతగా ఖచ్చితంగా ఒక తేనెటీగల డబ్బా పెట్టాలి. నగరంలో ఉన్న వాళ్ళు అనుకోవచ్చు మేమెక్కడ పెడతామని. మీ ఇంటి పైన అయినా సరే, మీ కాలనీలో ఉన్నటువంటి రోడ్ సైడ్ చెట్లైనా కానీ సరిపోతాయి. ఒకటైనా పెట్టడానికి ప్రయత్నించండి అని చెప్పి మనం ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఈ రూఫ్ టాప్ పైన బీ బాక్స్ పెట్టాలి అనేటువంటి మోడల్లో. తేనెటీగల్ని పెంచడం ద్వారా వచ్చేటువంటి తేనె కావచ్చు, ఆ మైనం కావచ్చు, ఆ తేనె తుట్టి కావచ్చు, తదుపరి వాటితో మనం ఎలాంటి ప్రోడక్ట్స్ తయారు చేసుకోవచ్చు, వాటి ఉపయోగాలు, వాటి గురించి కూడా కొంచెం వివరించండి. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే చాలా మందికి ఏమంటే ఒక అపోహలో ఇంకొక అపోహ ఏంటంటే నాకు తేనె అవసరం లేదు, కిలో కొంటే సరిపోతుంది కదా అనుకుంటారు. కానీ తేనె ఒక్కటే రావట్లేదండి. తేనెతో పాటుగా ఇంకో 6 అంటే మొత్తం ఒక 7 రకాల వస్తువులు మనకి తేనెటీగలు ఇస్తున్నాయి. దానిలో మనకు ప్రత్యక్షంగా కనిపించేది ఏంటి? మైనం అనుకుంటాం. కానీ నేను ఒక చిన్న విప్లవానికి మళ్ళీ ఇంకొక అంటే తేనెటీగలే మొదటి విప్లవం. తేనెటీగల కారణంగా మనం చూడాల్సిన రెండో విప్లవం ఏంటంటే నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్. అంటే సహజ సిద్ధమైనటువంటి అందానికి కావాల్సిన అన్ని రకాల పదార్థాల పైన మనకి తేనెటీగలు చాలా మంచి ముద్ర వేస్తున్నారు. సౌందర్యోత్పత్తులు కూడా, అంటే సౌందర్యోత్పత్తులు అనేవి సహజ సిద్ధంగా ఉండాలి అనేది ఒక గొప్ప విప్లవంగా మనం తీసుకురావాలి. మహిళలు ముందుండి దీన్ని నడిపించాలి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక లిప్స్టిక్ కానీ లిప్ బామ్ పెట్టుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు? పెట్రోకెమికల్ ఆయిల్స్ యూస్ చేస్తున్నారు. ఈ విషయంగా మనం ఆలోచిస్తే గాన మనకి లిప్ బామ్స్ అనేవి మనకి నోటికి దగ్గరగా వెళ్తున్నటువంటి పదార్థాలు. ఇవన్నీ కూడా తినడానికి అనువుగా ఉండాలి, లిప్స్టిక్ కానీ లిప్ బామ్ కానీ. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క పదార్థాల్లో రసాయన ఉత్పత్తులైనటువంటి పెట్రోకెమికల్ ఇండస్ట్రీ ఆయిల్స్ వాడుతున్నారు. రంగుల పరంగా వచ్చినప్పుడు చాలా మట్టికి మనకి హెవీ మెటల్స్ అంటే ఐరన్ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్ రకరకాల రంగులకు వాడుతున్నారు. దానిలో వచ్చేటువంటి ఈ వాసన పరంగా మనం ఏమైనా ఆలోచిస్తే గాన ప్రతిదీ ఒక ఆర్గానిక్ కెమికల్, అంటే దానిలో ఎలాంటి నేచురల్ సహజ సిద్ధమైన పదార్థమే లేకుండా ఉంది. మనం ఏం చెప్తున్నాము? ఆ ప్రేరణ తీసుకున్నాము తేనెటీగల నుంచి. ఎలాంటి రసాయనాలు వాడినా తేనెటీగలు ఇబ్బంది పడతాయి అని చెప్పేసి ఆ రసాయనాలకు మూలమైన రసాయన పరిశ్రమల్ని తగ్గించాలి అనుకున్నా కానీ మనము మొదటగా ఈ సౌందర్య ఉత్పత్తుల్ని సహజంగా వాడాలని చెబుతూ కొన్ని పదార్థాన్ని మనం తయారు చేయడం కూడా స్టార్ట్ చేసాము. అందులో మైనాన్ని ఆసరాగా చేసుకొని సబ్బులు తయారు చేయడము, నోటి దగ్గరగా పెట్టుకోవాల్సినటువంటి ఈ లిప్ బామ్ లేదా లిప్స్టిక్ లాంటివి తయారు చేయడము, దాంతోపాటుగా మన శరీరంలో చలికాలంగా ఉత్పత్తులుగా పెట్టుకునేటువంటి ఆ బాడీ మాయిశ్చరైజర్, వీటిని మనం తయారు చేయడం జరిగింది. ఉదాహరణకి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను లిప్ బామ్స్ అనేటివి. ఈ లిప్ బామ్స్ అనే వాటిలో మనకి చూస్తే 3 రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. దీనిలో ఈ 3 రంగులు కూడా
ఏవైతే మనం చూస్తున్నామో ఒక దానిలో రంగు లేకుండా తెల్లగా ఉంది, ఇంకా 2 ఏవైతే ఉన్నాయో వాటిని చెట్లలో నుంచి తీసినటువంటి వేర్లు, చెట్ల నుంచి తీసినటువంటి విత్తనాల ద్వారా ఈ ఆరెంజ్ కానీ లేదా ఈ పింక్ కలర్ కానీ మనం తీసుకొచ్చాము. అంటే సహజసిద్ధమైనటువంటి ఒక నేచురల్ లిప్ బామ్ని లేదా లిప్స్టిక్ని మనం తయారు చేస్తున్నాము. దాంతో పాటుగా బాడీ మాయిశ్చరైజర్. మనం ప్రతిసారి ఏంటంటే బాడీ మాయిశ్చరైజర్ పెట్టుకున్నప్పుడు మీరు కనీసం ఆ ఇంగ్రీడియంట్ చదవండి. 10 రకాల రసాయనాలు ఖచ్చితంగా వాటిలో ఉన్నాయి. తెలుపుగా కనిపించినా దానికి టైటానియం డయాక్సైడ్ కారణం. అంటే మనం రంగులు పూసుకుంటున్నామా లేక కెమికల్స్ పూసుకుంటున్నామా, ఇది రెండో విషయంగా నేను చెప్తున్నది బాడీ మాయిశ్చరైజర్. మనం ఈ బాడీ మాయిశ్చరైజర్ అనేది మనం చేసే దానిలో కేవలం ఆయిల్స్, ప్యూర్ ఆయిల్స్, ఆల్మండ్ ఆయిల్, ఆప్రికాట్ ఆయిల్, అంటే ఎలాంటి ఆయిల్ యూస్ చేసినా కానీ దయచేసి గమనించాలి, కేవలం ఎవరు ఉత్పత్తిదారులుగా ఉండాల్సింది కేవలం ఒక రైతు మాత్రమే. అందుకే మీరు పెట్టుకునే సౌందర్య సాధనాలు ఒక రైతు యొక్క ఆర్థిక వ్యవస్థని చాలా బలోపేతం చేస్తాయి, డబల్ ఇన్కమ్ ఇవ్వగలుగుతాయి. మూడో ఎగ్జాంపుల్గా నేను ఇస్తున్నది సబ్బులు. ఉదయం లేవగానే మనం పెట్టుకునే సబ్బులు బాగానే చాలా తక్కువగా వస్తున్నాయి అనుకుంటున్నాం, కానీ పెట్రోకెమికల్ ఆయిల్స్, రంగులు కూడా కెమికల్స్లే ఉన్నాయని కదా. దానిలో ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. 2వ రోజున ఉన్న ఒక పాప లేదా బాబుకి మన ఇంట్లో స్నానం చేయించాలి అనేది ఒక ఉదాహరణ. ఏదైనా సబ్బు ఆ చిన్న పిల్లోడికి, చిన్న పాపకి 2వ రోజు స్నానం చేయడానికి అనువుగా ఉన్నాయా అనేది ప్రశ్న. నేను చెప్తున్నాను, లేవండి. దాదాపు 10 నుండి 15 రకాల రసాయనాలు ఉన్నాయి. అందుకే మేము ఏం చేసాము, చిన్న పిల్లోడికి నలుగు పెడుతున్నప్పుడు మనం పెట్టుకునేటువంటి ఆ నూనెలేంటి, ఒకటి కుసుమ నూనె, రెండోది నువ్వుల నూనె. మనం ఇంట్లోనే చెప్పున్నాం, కుసుమ నూనె, నువ్వుల నూనె నుండి ఒక మంచి సబ్బు తయారు చేయండి సౌమ్యంగా ఉండడానికని. దానిలో మన వచ్చేటువంటి ఆవు పాలు, లోకల్గా ఉండేటువంటి ఆవు పాలని కలపండి, దాని ద్వారా సబ్బు తయారు చేయడం చెప్పాము. అద్భుతమైన సబ్బు, ఎలాంటి రసాయనాలు లేని ఆ చిన్న పిల్లోడి సబ్బు మా దగ్గర ఉంది అనే ఉదాహరణతో. అది కాకుండా నీలగిరి తేలంతో చేసిన సబ్బు, పసుపు నూనెతో చేసిన సబ్బు, రకరకాల ఒక 9 రకాల సబ్బుల్ని మనం తయారు చేయడం జరిగింది. ఈ విధంగా నేను చెప్తున్న దానిలో 2 ఒక విప్లవాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకటి, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తేనెటీగల పెంపకాన్ని రూఫ్ టాప్ పైన పెట్టుకోవడం కానీ అలా చేయడం ద్వారా మన ఎకో సిస్టమ్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. మన ఆహారానికి, రాబోయే తరాల్లో కూడా ఆహారం అందుబాటులో ఉండే విధంగా మనం ప్రయత్నించాలి. ఇది ఒకటి. ప్రపంచంలోని అత్యంత అద్భుతమైనటువంటి వ్యాపారాల్లో ఇది చాలా ఉన్నతమైనటువంటి వ్యాపారం. రెండవది, మన సౌందర్య ఉత్పత్తుల గురించి. దయచేసి ప్రతి ఒక్క మహిళ కూడా సహజ సిద్ధమైనటువంటి సౌందర్య ఉత్పత్తులకు మాత్రమే కావాలని కోరుకుంటూ వాడుతూ ఉండడం ద్వారా రైతు యొక్క పంటలో మరొక అవసరాన్ని తీసుకొచ్చి వారి యొక్క ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచాలి. రసాయనాలతో ఉండేటువంటి ఎలాంటి సౌందర్య ప్రోడక్ట్లు వాడకుండా పెట్రోకెమికల్స్ ఇండస్ట్రీని కానీ, మైనింగ్ ఇండస్ట్రీ కానీ, కెమికల్ ఇండస్ట్రీ కానీ ఈ భారాన్ని తగ్గించే విధంగా మనం ప్రయత్నించాలని మనవి చేసుకుంటున్నాను ఈ జాగృతి ఛానల్ మాధ్యమంగా. మీ కాన్సెప్ట్స్లో ఈ స్వీట్ రెవల్యూషన్ అనేది ఒకటి ఈ ఫ్లెక్సీలో కనిపిస్తుంది, దీని గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ స్వీట్ రెవల్యూషన్ అంటే తీపి విప్లవం అనేది 2017లో మోదీ గారి యొక్క ఒక మంచి మాటగా మనందరి ముందుకు రావడం జరిగింది. మీరు గమనించినట్టయితే మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా ఒక తేనెటీగ యొక్క బాక్స్ పెట్టడం ద్వారా ఒక రైతు యొక్క ఉత్పత్తి పెంచడం ద్వారా అతని ఆర్థిక వ్యవస్థని మనం బలోపేతం చేయొచ్చు అనేటువంటి ఒక విషయాన్ని ఈ స్వీట్ రెవల్యూషన్ చెప్తోంది. అయితే నేను దాన్ని ఇంకా కొంతగా మార్పు చేస్తూ, స్వీట్ రెవల్యూషన్లో స్వీట్ ఎక్కువగా మనం తీసుకుంటున్నటువంటి వస్తువుల్లో చూస్తే మనం స్వీట్ షాప్లలో తీసుకునే స్వీట్లు, నేనేమంటున్నాను, తేనె ద్వారా వచ్చే ప్రతి ఉత్పత్తి కూడా స్వీటే కదా. సో స్వీట్ రెవల్యూషన్ని మనం ఇలా అర్థం చేసుకుందాం. మనం కొనేటువంటి దీపావళిలో, ఎప్పుడైనా పండుగలో, పబ్బలో కొనుక్కునేటువంటి ఈ స్వీట్స్ అన్నీ కూడా పూర్తి స్థాయి చక్కెరలు ఒకటి. రెండవది, దానిలో రకరకాల రంగులు తినడానికి అనువుగా ఉన్నాయనే పేరుతో రసాయనాల్ని కూడా అంటగడుతున్నారు రెండవది. మూడవది, పేరుకు మాత్రమే దానిలో కోవా అంటారు, పేడ అంటారు, కానీ అందులో పిండిలు కలపడం ద్వారా అసలైన పాలు లేకుండా ఉన్నటువంటి పదార్థాలు ఉన్నది మూడవది. నాలుగవది, ఎంత మంచి షాప్లో అయినా, ఎంత మంచి ఉత్పత్తి అయినా మీరు కొనండి, దానికి ఉన్నటువంటి షెల్ఫ్ లైఫ్ కేవలం 3 నుంచి 4 నుంచి 7 రోజులే. కానీ నేనేమంటున్నాను, ఈ తేనె ద్వారా చేసినటువంటి అన్ని రకాల ఉత్పత్తులు దాదాపు సంవత్సరం కళ్ళు మూసుకొని మీకు ఉంటాయి. అంటే మీరు గాన కొనుక్కున్న దానిలో ఎలాంటి ఈ ఆర్టిఫిషియల్ షుగర్స్ లేవు, ఆర్టిఫిషియల్ కలర్స్ లేవు, అడల్ట్రేషన్ అసలే లేదు. కొనుక్కున్న వస్తువు 800 పెట్టుకుంటే ఏమవుతుంది అంటే సంవత్సరం దాకా నీకు నచ్చినప్పుడు వాడుకో, ఇంకొకరికి ఇచ్చినా కానీ ఆరోగ్యాన్ని బహుమతిగా ఇవ్వు. సో స్వీట్ రెవల్యూషన్లో ప్రతి ఒక్కరూ ఒక మంచి తేనె ఆధారితమైనటువంటి స్వీట్ బాక్సెస్ని మనం ఇచ్చుకుందామని చెబుతూ కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. ఇప్పుడు మనం తేనెతో పాటుగా మనం ఇంకొక పదార్థం తయారు చేసాము. ఇందులో నేను 6 రకాల డ్రై ఫ్రూట్స్ వేశాను. దాని ద్వారా మనం ఇంటిలో ఉదయం తీసుకునే చవనాప్రాష్ లాగా ఒక చిన్న పిల్లోడికి అన్ని రకాల, లేదా పెద్దవాళ్ళకి కానీ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అందిస్తూ ఎలాంటి
ఆర్టిఫిషియల్ షుగర్ లేనటువంటి తేనె ఆధారితమైనటువంటి దీన్ని తీసుకోవడం ద్వారా మనకి ఈ డయాబెటీస్ వాళ్ళు కూడా వీటిని వాడొచ్చును. వీటిని తీసుకోవడం ద్వారా మన ఇమ్యూనిటీ చాలా బాగా అవుతుంది. రెండవది మన తేనెలో ఊరబెట్టినటువంటి ఉసిరిక. దీని ప్రస్తావన నేను ఎందుకు మళ్ళీ చేయాలనుకుంటున్నానంటే, ఉసిరిక అనే దానిలో సి విటమిన్ ఉంటుంది, పుల్లటి పదార్థం కాబట్టి చిన్నపిల్లలు ఎవరు కూడా దీన్ని సుముఖంగా తీసుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళకి తినిపించాలి అంటే చాక్లెట్లకు ఇష్టపడిన వాళ్ళ మనస్తత్వానికి ఇదే మంచి పరిష్కారం. దీన్ని ఊరబెట్టడం కారణంగా ఇది ఒక క్యాండీ లాగా తయారవుతుంది. అంటే ఉసిరిక క్యాండీ చిన్నపిల్లడికి ఇస్తే ఆనందంగా కావాలి అంటూ మళ్ళీ తింటాడు. దాని కారణంగా అతనికి సి విటమిన్ వస్తే అతని ఇమ్యూనిటీ అంటే అతనిలో ఉండేటువంటి ఈ రోగ నిరోధక శక్తి పెరగడం ద్వారా అన్ని రకాల తుమ్ములు దగ్గులు అన్నిటి నుండి అతను రక్షించుకోబడతాడు. సో ఇలాంటి స్వీట్స్ మనం యూజ్ చేసుకుందామని చెప్తూ మీ మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తేనె అనగానే స్వీట్ ఐటమ్ కదా, సో డయాబెటిక్స్ భయపడుతూ ఉంటారు టచ్ చేయాలంటేనే. వాళ్ళకి తేనెని ఎలా అందించవచ్చు, వాళ్ళకు ఏమైనా ఒక పరిష్కారాన్ని మీరు సూచించగలుగుతారా? తేనెలో ఉండేటువంటివి యాక్చువల్గా సరళమైనటువంటి షుగర్స్. దాంతో పాటుగా వీటి యొక్క మన మధుమేహం ఎక్కువగా ఉన్న వారికి ఖచ్చితంగా వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదని చెబుతూనే, మామూలుగా ఉండే ఎవరైనా కానీ ఒక 10 గ్రాముల తేనెని తీసుకోవడము మనకి రోజు తీసుకోవడం ద్వారా ఎలాంటి హాని జరగదని చెప్తూ మామూలు వారందరికీ చెప్తున్నాము. ప్రపంచంలో తేనె యొక్క వినియోగంలో భారతదేశం అట్టడుగు స్థాయిలో ఉంది. అంటే మనం ప్రొడక్షన్లో కూడాను వెనుకబడి ఉన్నాము, వాడడంలో కూడాను వెనుకబడి ఉన్నాము. సో ప్రతి ఒక్కరూ తమ యొక్క తేనె ఇంటేక్కి, ఛాయ్లో మనం వాడుతున్నాం కదా, దాని ప్లేస్లో తేనె తీసుకోవచ్చు కదా. సన్నబడాలంటే లక్షన్నర పెట్టేసి మనం ఏదేదో కంపెనీలలో వెళ్ళేసి ఏదో వ్యాయామాలు చేస్తున్నాం కదా, దాని ప్లేస్లో మన గాంధీ గారు కూడా పాటించినటువంటి తేనె, వేడి నీళ్ళు, నిమ్మకాయ కలుపుకొని తాగొచ్చు కదా, లక్షలకి దీనికి పరిష్కారం అవుతుంది కదా. ఈ విధంగా తేనె యొక్క ఆధారితంగా మీరు తీసుకున్నటువంటి పౌష్టికాహారం ఏదైతే ఉందో మీకు మధుమేహాన్ని ఎక్కువగా ప్రోత్సహించదు. సరళమైన ఈ షుగర్స్ ఉండడం కారణంగా మీ బాడీలో త్వరగా ఇంకుతుంది, మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది, ఇమ్యూనిటీని మీకు బూస్ట్ చేస్తుంది. అందుకే అందరూ కూడా తేనె విప్లవంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. తేనెతో పాటుగా వచ్చేటువంటి ఇంకొక ప్రొడక్ట్ అనేది మనకి పుప్పొడి రేణువులు అండి. ఎప్పుడైతే మకరందాన్ని సేకరించడానికి తేనెటీగ పువ్వుల్లో వాలుతుందో తనకి ఉన్నటువంటి బాడీ పైన ఉన్న వెంట్రుకల పైన ఈ పుప్పొడి రేణువులు అంటుకుంటాయి. తేనెటీగలు వాటన్నిటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకునే కార్యక్రమంలో తన వెనుక కాళ్ళలో ఉన్నటువంటి చిన్న బ్యాగులు ఉంటాయి, దానిలో దాటిని దాచిపెట్టుకుంటుంది. దాచిపెట్టుకునడానికి కారణం ఏమంటే పుప్పొడి రేణువులు చాలా మంచి ప్రోటీన్ సబ్స్టెన్స్, వాటికి ఆహారంలా పనిచేస్తుంది. సో అలా పెట్టుకున్నటువంటి ఆ పుప్పొడి రేణువులన్నింటినీ కూడా మనం ఎప్పుడైతే ఇంటి దగ్గర బాక్స్ పెడతామో ఈ పుప్పొడి రేణువుల్ని కలెక్ట్ చేసుకునేందుకు ఇంకొక చిన్న టెక్నాలజీకి ఉన్నటువంటి సరళమైనటువంటి ఒక వస్తువు ఉంటుంది. దాన్ని పెట్టడం ద్వారా పోలెన్ ట్రాప్ అంటారు, అది పెట్టడం ద్వారా పుప్పొడి రేణువుల్ని మనం కలెక్ట్ చేస్తాము. ఈ పుప్పొడి రేణువులు దయచేసి గమనించాలి, చాలామంది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ రోజుకొకటి అసలు ఏం జరుగుతుందో లేకుండా తింటూ ఉంటారు. దానిలో ఎలాంటి రసాయనాలు వెళ్ళాలో కూడా మనకు తెలియదు. అడ్వర్టైజ్మెంట్ చూసి ఒక్కొక్కసారి మోసపోతుంటారు. ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ దీనిలో లేదు. కేవలం పుప్పొడి రేణువుల యొక్క లాభాలు ఏంటో మీరే మీ గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకోండి. పుప్పొడి రేణువులు కావాలన్నప్పుడు తేనెటీగలు తయారు చేసినటువంటి వాటిని మేము కేవలం ప్యాక్ చేసి మీకు ఇవ్వగలుగుతాము. ఇలా చేయడం ద్వారా ఎవరైతే ఆరోగ్య ఇబ్బందుల్లో ఉన్నారో, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారో వాళ్ళకి సరళమైనటువంటి ఒక నిజమైన పదార్థం అందుబాటులోకి వస్తుంది. మొదటగా మేము చిన్న బాటిల్ ఇస్తాము, దాన్ని వేసుకోవడం ద్వారా దానికి మీకు మీ బాడీకి దానికి ఏంటి సర్దుకుంటుందా లేదా తెలుసుకొని ఆ తర్వాత మీరు ఒక పూర్తి స్థాయి పుప్పొడి రేణువులోకి మీరు యొక్క మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్కి ఆల్టర్నేటివ్గా దీన్ని యూస్ చేయడం ప్రారంభించవచ్చు. ఇదే కాకుండా మనకి ప్రొపోలిస్ అనేటివి ఇంకొక పదార్థం వస్తుంది. దీని ద్వారా మనకి ఎక్కడైనా గాయాలైనా కానీ దానిలో మందుల తయారీలో కానీ యూజ్ చేస్తారు. మనం డెంటల్ క్లినిక్లో వెళ్ళిన వాళ్ళకి చాలామందికి నాకు చిగురులో నుంచి రక్తం వస్తుంది అంటారు కదా, అక్కడ కూడా ప్రొపోలిస్ యొక్క టూత్పేస్ట్ లాంటివి తయారు చేస్తారు. రాయల్ జెల్లీ అనే ఇంకొక పదార్థం, అద్భుతమైనటువంటి పదార్థం ఉంది. ఇక్కడ దాని విశిష్టత చెప్పాలంటే ఒక చిన్న విషయం చెప్తాను. తేనెటీగల జీవితకాలం ఎంత అని చాలామంది నన్ను అడిగారు. 23 రోజులు, 3 నుంచి 5 సంవత్సరాలని చెప్పాను. అదేంటండి 23 రోజులని ఒక సైడ్ అంటున్నారు, ఇంకో వైపున 3 నుంచి 5 సంవత్సరాలు, ఇదేంటి వ్యతిరేకత అంటే దీనిలో రాణి ఈగ మాత్రమే 3 నుంచి 5 సంవత్సరాలు ఉంటుంది. మిగతా అన్ని ఈగలు కూడా 23 రోజులు తమ జీవితాన్ని చాలిస్తాయంటే అదేలా అవుతుంది అంటే అక్కడే ఒక దాగున్న అద్భుతమైన పదార్థం రాయల్ జెల్లీ. ఒక మంచి మన వెన్న లాంటి ఒక పదార్థాన్ని ఆ ఒక్క తేనెటీగ మాత్రమే తింటుంది. 23 రోజులు జీవించాల్సిన ఆ జీవి 3 నుంచి 5 సంవత్సరాలు జీవిస్తుంది. ఆ విధంగా రకరకాల ప్రొడక్ట్స్ అనేవి మన ఈ తేనెటీగ అద్భుతమైనటువంటి పదార్థాన్ని మనకి ఇస్తుంది. తేనెటీగ కుడితే విషం అంటారు కదా, ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే మీకు ఆర్థరైటిస్ ఉందా, నా దగ్గరికి రండి, తేనెటీగను కుట్టిస్తాను, 300 రూపాయలు ఇస్తే అంటాను నేను. అంటే ఇది ఒక ఎపి థెరపీ.
అంటే ఈ విధంగా భయపడడం మానేసి దీనిలో సుగుణాలని అర్థం చేసుకున్నట్టయితే మీరు దీన్ని ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీరు చిన్న చిన్న వ్యాపార ఉత్పత్తుల్లా మార్చుకోవచ్చు. ఆ వైపున తేనెటీగల్ని పెంచవచ్చు. తెలియకుండానే మన పూర్తి స్థాయి సమాజానికి కావాల్సిన ఆహార ఉత్పత్తుల యొక్క పెంపుదలలో మనవంతు భాగస్వామ్యాన్ని తెలియకుండానే పరోక్షంగా కూడా చేయొచ్చు. అయితే ఈ మధ్యన ఈ తేనెకు సంబంధించి ఒక కొత్త కాన్సెప్ట్ ఒకటి చూసాను. ఏంటంటే రకరకాల పూల తోటల మధ్య ప్రత్యేకంగా పెంచి ఆ పూల నుంచి సేకరించిన తేనె కాబట్టి అది ఆ రకమైనటువంటి గులాబీ తేనె అని ఇలా పెడుతున్నారు. ఇవన్నీ కూడా మీరు చెప్తున్నటువంటి అవే ప్రయోజనాలను కలిగించేటువంటి తేనెలేనండి? వీటికి ఏమన్నా తేడా ఉంటుందా? మంచి విషయం చెప్పున్నారు. ఈ రైతులు వాళ్ళ యొక్క ఉత్పత్తి పెంచడానికి తేనెటీగలు వాడాలి అన్నాను కదా, దానిలో కొన్ని ఉదాహరణలుగా నేను ఏం చెప్తానంటే, మనం వాడేటువంటి ఈ మస్టర్డ్ సీడ్ అంటాం కదా, మస్టర్డ్ అనేటువంటి ఈ పంట ఉత్పత్తి పెరగాలి అంటే తేనెటీగల బాక్సులు కావాలి. అద్దెకి మన దగ్గర నుండి తేనెటీగల బాక్సులు తీసుకొని రైతులు పెట్టుకుంటారు. ఎందుకంటే వారి ఉత్పత్తి పెరుగుతుంది అని. 10 కిలోలు వచ్చే ఆ ఉత్పత్తి దగ్గర తేనెటీగల బాక్సులు పెడితే 220 కిలోల ఉత్పత్తి వస్తుందంటే అది మామూలు విషయం కాదు. ఈ విషయాలన్నీ నిజమే, నిరూపణ అయినటువంటి అంగీకారమైనటువంటి మన విషయాలు మాత్రమే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏమంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ బాక్సులు పెట్టడం మేనేజ్ చేయడం కష్టంగా ఉంటే అద్దెకు తీసుకురావచ్చు అనేది ఒకటి. రెండవది, కొనేటువంటి వారు ఎవరైనా కానీ ఈ మోనోకల్చర్లో చేసినటువంటి ఈ హనీ గురించి వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకొని పర్చేస్ చేయవచ్చు. కానీ ఎప్పుడైనా ఉత్పత్తి జరుగుతున్న ప్రదేశాన్ని మీరు రూఢీగా నిరూపణ చేసుకొని మాత్రమే కొనండి. ఎందుకంటే మీకు తెలియని ఇంకొక విషయము, ఎలాంటి షుగర్నైనా కానీ కన్వర్ట్ చేస్తూ మన హనీ అని చెప్పేసి బెల్లాన్ పాకాన్ని కూడా, తేనె పాకాన్ని కూడా అమ్మడం, మన చక్కెర పాకాన్ని కూడా అమ్మడం చేస్తున్నారు. దయచేసి ఉత్పత్తిదారుల వద్దకి వెళ్ళి వారి నిరూపణ చేసుకొని మాత్రమే కొనే విధంగా ఏర్పాటు చేసుకోండి. అలా చేసుకోవడం ద్వారా నిజమైన తేనెని మీరు సేకరించగలుగుతారు. తేనె కల్తీని ఎలాగ మనం రుజువు చేసుకోవచ్చు? ఇది కల్తీ తేనా లేకపోతే సహజమైన తేనా అనేది? మంచి ప్రశ్న. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దాదాపు ఒక 10 రకాల పద్ధతులు వాళ్ళకి అవగాహన ఉన్నాయి. ఇలా చేస్తే ఒక అగ్గిపుల్ల నేను ముట్టిస్తే కానీ అది మండదని, తేనెలో పెడితే అది కరగదని, రకరకాల అపోహలు ఉన్నాయి. దయచేసి గమనించాలి, మీ మనసులో ఉన్న ప్రతి ఒక్కటి ఖచ్చితమైన అపోహ. సో సైంటిఫిక్గా 17 రకాల పద్ధతులు ఉన్నాయి. దాని ద్వారా తేనెని పరీక్షించి తెలుసుకోవచ్చు, రుజువు చేసుకోవచ్చు. కానీ ఇంకొక సమస్య ఉంది. తేనె పట్టు నుంచి నేను తీసుకున్న ఆ తేనె యొక్క బరువు 10 కిలోలు అయితే ఆ 17 రకాల్లో ఒకే ఒక్క టెస్ట్కి నేను వెచ్చించాల్సిన మొత్తము 20,000. సో ఆ తేనెటీగల నుంచి తీసినది అది మంచిదా కాదని తెలుసుకోవాలంటే 3-4 లక్షలు నేను ఖర్చు పెట్టలేను. అది కాని పద్ధతి. కానీ మీ అందరికి ఒక మంచి అంటే అద్భుతమైనటువంటి ఒక పద్ధతి చెప్తున్నాను. దీన్ని మాత్రం ఎవరు కూడా బేఖాతరు చేయలేరు. అదే తేనెటీగల పరీక్ష. తేనెటీగల పరీక్ష ఏంటండి అంటే, ఇంతకుముందు ఏం చెప్పాను, చాలామంది మార్కెట్లో అమ్ముతున్నారు, అంత ఈజీగా నమ్మొద్దు. వారి యొక్క ఉత్పత్తి స్థలాలకి వెళ్ళి తీసుకోవడం చెప్పాం కదా, అక్కడే తేనెటీగల యొక్క పరీక్ష నిర్ధారణ అవుతుంది. ఎప్పుడైనా తేనెటీగ తను సేకరించిన తేనె పూర్తి స్థాయి తేనెగా అయిందనుకున్నామో, దానిలో ఉన్నటువంటి తేమ శాతాన్ని కూడా నిరూపణ చేసుకొని నిర్ధారించుకుందో, తనకు తానుగా ఆ గడిని మూసివేస్తుంది. ఆ తేనె పట్టు మొత్తం కూడా మూసివేసిన ఒక తేనె పట్టులా మనకి తెల్లగా కనిపిస్తుంది. అలాంటిది అద్భుతమైనటువంటి తేనె. మేము సేకరించే సమయంలో ప్రతిసారి ఒక చిన్న వీడియో తీయడం జరుగుతుంది. ఆ వీడియోలో 2 విషయాలు మేము మీకు చూపిస్తాం. అమ్మ, తేనెటీగల యొక్క అసలైన ఇల్లు నుంచి మేము తీయట్లేదు, వాటి కుటుంబాన్ని మేము విచ్ఛిన్నం చేయట్లేదు, దానిలో ఎలాంటి లార్వాలు లాంటివి రావట్లేదు అని చెప్పడానికి ఆ మొదటి వీడియో యొక్క ప్రయత్నం. అంటే దీనిలో ఉండే మొదటి అంతస్తు నుంచి మాత్రమే మేము తేనె తీస్తాము, వారి ఇంటి నుండి కాదు, వాటి లార్వాల్ని మేము విచ్ఛిన్నం చేయట్లేదు. ఇది ఒకటి. వాటి పైనుండి తీసేటువంటి ఆ తేనెలో కూడా రెండో విషయం ఏంటంటే, మనము ఆ తేనె యొక్క గల్లు అన్నీ కూడా మూసివేయబడి ఉన్నాయా లేవా, ఈ 2 విషయాలను మేము వీడియో ద్వారా చేస్తూ దాని యొక్క డేట్ని మీకు మెన్షన్ చేస్తూ ఎవరైతే మా వద్ద తేనె తీసుకుంటారో వారికి ఆ వీడియోని పంపిస్తాము. ఈ సంవత్సరంలో వచ్చిన వీడియోని నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ ఒక వీడియో పంపిస్తే కంపేర్ చేసి మీరే చూసుకోవచ్చు. లాస్ట్ వీడియో చూపించారు, నేను చూస్తున్నాను, వీడియో ఆన్లైన్లో కూడా ఉంది. ఇది ఇంకో కొత్త వీడియో, ఇది మళ్ళీ కొత్తగా వచ్చిన వీడియో. ఆ 10 కిలోలు వచ్చినా 100 కిలోలు వచ్చినా మెన్షన్ చేస్తూ అది అయ్యేంత మట్టికి ఆ వీడియోని మేము మీకు రుజువుగా చూపిస్తున్నాం. సో మళ్ళీ చెప్తున్నాను, మీరు వినేటువంటి అపోహలన్నింటినీ మరిచి వీలైనంత మట్టికి సేకరించే స్థానానికి వెళ్ళండి. ఆ స్థానంలో తేనెటీగల గల్లు గనక మూసి ఉంటే గాన అద్భుతమైన తేనెని మీరు ఆహ్వాదించబోతున్నారు. ఆ తేనెటీగల వాటిని కూడా ఎట్లా సేకరించాలి, ఎలా వాటిని పెంపకం చేయాలి, ఈ శిక్షణ అంతా మీరు ఇస్తారా? నేను భారతదేశం యొక్క లోపల మనకు ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది, పూణేలో ఉంది.
అక్కడ ట్రైనింగ్ తీసుకొని మాస్టర్ బీ కీపింగ్ ట్రైనర్లా నేను దానిలో ట్రైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు నేనేమంటున్నాను, ఈ యొక్క బాక్స్ అనేది మీరు పెట్టాలనే ఆసక్తికి చూపిస్తే గాన నేను ఆ బాక్స్ని మీకు కాలనీతో సహా ఇవ్వగలుగుతాను. దాదాపు ఒక 7,000 రూపాయల దాకా ఆ బాక్స్కి కాలనీతో సహా విలువ అవుతుంది. మీరు ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి అక్కడే ఒకసారి మీ ఒక 2-3 నెలలు 2-3 వారాలు మీతో హ్యాండ్ హోల్డింగ్ అంటాం కదా, అంటే కాస్త తర్పీదు కూడా ఇవ్వడానికి, మధ్య మధ్యలో 4 నెలలకి మళ్ళీ ఒకసారి వచ్చి విజిట్ చేయడానికి, తేనె తీసేటువంటి ఆ సమయంలో వచ్చి తేనె తీయడానికి, వీటన్నిటికీ సరిపడా నేనేమంటున్నాను, ఒక 10,000 రూపాయల దాకా మీరు దీనిపైన పెట్టగలిగితే ఒక సంవత్సరంలో మీకు 10,000 రూపాయల తేనె మీకంటూ వచ్చేస్తుంది. మేము ఇచ్చేటువంటి ఈ హ్యాండ్ హోల్డింగ్ కారణంగా మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా రావు. దీని ద్వారా ఇంకొక గొప్ప విషయం ఏం జరుగుతుందంటే, మీకు వచ్చేది ఒక 1,000-2,000 రూపాయల తేనె ఒక 4 నెలల్లో వస్తుందేమో, కానీ మీకు తెలియకుండానే ఒక సేవ చేసేటువంటి దాని లోపల మీ యొక్క 10,000 రూపాయల కారణంగా 10-20 లక్షల సేవని మీరు చుట్టుపక్కల ఒక 2 కిలోమీటర్ల రేడియస్లో చేస్తారు తేనెటీగల రూపకంగా. ఎందుకంటే మీరు పెట్టిన ఆ తేనెటీగల బాక్స్ కారణంగా ఎక్కడో బెండకాయలు పండుతాయి, దోసకాయలు పండుతాయి, మామిడికాయలు, ఈ విధంగా రకరకాల పళ్ళ తోటలన్నీ కూడా, కూరగాయలు కూడా మనకే మళ్ళీ తిరిగి వస్తున్నాయి. ఒక రైతుకి మీకు తెలియకుండానే కొన్ని లక్షల రూపాయల విలువ గల సేవని మీరు అందిస్తున్నారు. సో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఈ విధంగా చేయడం ద్వారా రైతుకు కూడా సహాయపడాలి. వారికి స్తోమత ఉండకపోవచ్చు, మనం సిటీలో ఉన్న మనకి ఆర్థికంగా ఎక్కువగా ఉన్నటువంటి మనమే ఇలాంటి కొన్ని ఏంటి ఇన్వెస్ట్మెంట్ కనుక చేయగలిగితే రైతులకు కూడా మంచిగా అవుతుంది, మన ఎంటైర్ ఎకో సిస్టమ్ కూడా మంచిగా అవుతుందని చెప్పగలుగుతాను. ఈ బాక్స్ ఏదైతే మీరు చెప్తున్నారో అందులో ఆ తేనెటీగల్ని పెడతాము, పెంచుతాము, అవి ఎగిరిపోయే ప్రమాదం లేదా, వాటిని రక్షించుకోవడం ఎట్లాగా, ఈ పద్ధతులన్నీ కూడా మీ సెక్షన్లో భాగంగా ఉంటుందా? ఈ కేంద్రీయ తేనెటీగల యొక్క పెంపకము మరియు పరిశోధనా సంస్థ లోపల ఈ విషయాలన్నీ దాదాపు 6 నెలలు, ఇంకొక కొన్ని యూనివర్సిటీలలో 2 సంవత్సరాల స్టడీ లాగా, అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీలలో ఎంఎస్సి ఎపికల్చర్ అని చెప్పేసి నేర్పిస్తున్నారు. అంత సమయం అందరూ కేటాయించలేకపోయినప్పుడు దాదాపు ఒక 3 రోజుల నుంచి 15 రోజులు లేదంటే నెల రోజుల దాకా కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి వీలుంది. ఆసక్తి గల వాళ్ళు ఒక సమూహంలా వచ్చినట్టయితే, ఒక 25 మంది వస్తే నేను ఒక నెల రోజులు ఇవ్వడానికి నేను ముందుకు వస్తాను. ఒకరు ఇద్దరైతే 3 రోజుల్లో నేను చెప్పడానికి ట్రై చేస్తాను, లేదంటే వీడియోల ద్వారా అయినా వాళ్ళకి అందుబాటులో వచ్చేస్తాను. ఈ విధంగా చేయడం ద్వారా ఏంటంటే వారికి కావాల్సినటువంటి ఆ ఏదైతే శిక్షణ కావాలో దాన్ని 3 రోజుల నుంచి 2 సంవత్సరాల మధ్య టైంలో ఏదైనా కావాల్సిన దాన్ని మనం ఏర్పాటు చేసి వారిని కూడా కాస్త సుశిక్షులుగా చేయవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చాలా తక్కువ శిక్షణతోనే, ఎందుకంటే 4 నెలల సమయంలో దాదాపు మీరు ఒకరోజు కూడా దాని దగ్గరికి వెళ్ళి ఉండకపోవచ్చు. తేనెటీగల యొక్క ఇల్లు ఎప్పుడైతే డిస్టర్బెన్స్ అవ్వలేదో, అంటే ఒక పొగ పట్టడం కానీ కెమికల్స్ పెట్టడం కానీ ఏమీ జరగలేదో, మనం వెళ్ళి బాక్స్ని ఏంటి డిస్టర్బ్ చేయలేదో, వాటి మానాన అవి హ్యాపీగా ఆనందంగా ఉంటాయి. మీకు ఇప్పుడు మన చుట్టుపక్కల పరిసరాల్లో ఎన్ని లక్షల తేనెటీగలో మనకు తెలియదు, ఏది మనకి దారిన పోయి వచ్చే మనల్ని కుట్టినట్టుగా దాఖలాలు కూడా లేవు. అప్పుడు కూడా అంతే అవుతుంది. 4 నెలల్లో మీ ఇంటికి అసలు తేనె ఉన్నట్టుగానే మీకు తెలియకపోవచ్చు. వాటి యొక్క పోషణ అవి ఉంటూ 4 కిలోల తేనె మీకు తయారు చేసి కూడా ఇవ్వచ్చు. మీకు అసలు బాధే రాకపోవచ్చు. అందుకనే దీనికి ఉన్నటువంటి అపోలన్నీ పటాపంచలు చేస్తూ మొదటగా మనసులో నిర్ధారించుకోండి, మనము బతికున్నంత కాలం ఎవరికైనా సహాయం చేయాలి. సహాయం చేయడంలో అత్యంత గొప్ప సహాయం ఏదైనా ఉంటే అన్నదానం అన్నాం కదా, అలానే ఇప్పుడు నేనేమంటున్నాను, తేనెటీగల పెంపకమే ఒక గొప్ప సహాయం. ఎందుకు? 1000 రూపాయలు నీకు రావచ్చు, కానీ 10 లక్షల 20 లక్షల రూపాయల సేవని మీరందరూ ఈ ఫార్మర్స్ కి, ప్రతి ఇంటి వారికి పంచి వస్తున్నారు మీ తేనెటీగల కారణంగా. ఇంతకంటే మంచి వ్యాపారము, అంటే అత్యంత నిజాయితీ గల, నిరూపణ గల ఒక ఎథికల్ బిజినెస్ అంటారు. సేవ వ్యాపారం రెండును. అంటే ఒక ఎథికల్ బిజినెస్ లో కనుక మనకి ర్యాంకింగ్ ఇస్తే నెంబర్ 1 లో మనం తేనెటీగల పెంపకాన్ని మాత్రమే రాయాలి. దాన్ని ఎవరు కదిలించలేరు. అంత బలమైనటువంటి ఒక నిగూఢమైనటువంటి ఒక వ్యాపార రహస్యం మీ ముందు ఉంచడం జరిగింది. దీనికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మీరు ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు కదా, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఈ సంప్రదాయ ఉత్పత్తులకు సంబంధించి? మేము తయారు చేయడానికి దాదాపు ఒక 5-6 సంవత్సరాల పరిశ్రమ చేసి రీసెర్చ్ చేస్తూ ఉన్నాము. మార్కెట్లో వెళ్ళడం అనగానే ప్రతి ఒక్క బిజినెస్లో ఉన్న వాళ్ళకి అత్యంత గొప్ప సమస్య ఏంటంటే మార్కెటింగ్ అనే విషయంలో మా దగ్గర అన్ని డబ్బులు లేవండి, మేము హీరోయిన్లు పెట్టేసి ఇలాంటి సౌందర్య పదార్థాలకి మేము అడ్వర్టైజ్మెంట్ చేయించలేము. కానీ నేను కాస్త మీ అందరి ముందు విన్నవించుకునేది ఏమంటే, ఖచ్చితంగా మాకు ఈ మూలం సంత అనేటువంటి ఒక చిన్న అవకాశం ద్వారా మేము ప్రతి నెల ఒకసారి తార్నాకాలో మా యొక్క ఉత్పత్తులను పెట్టడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన స్పందన మమ్మల్ని ఇంకా నిలదొక్కునే విధంగా చేసింది. అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడా లేవు, కేవలం నిజాలు మాత్రమే మాట్లాడాలి.
ఇది బాగుంటుందా, నా వెంట్రుకలు బాగా వస్తాయా, నా రంగు బాగా అవుతుందా, నాకు ఉన్నటువంటి ఈ నలుపు పోతుందా అని అన్నప్పుడు మేము ఎక్కడ కూడా పోతుంది అవుతుంది అని ఏమీ చెప్పము. అమ్మా మేము చేసినటువంటి ఈ పదార్థము ఇలాంటి సహజ సిద్ధమైన పదార్థాలని కలిపి చేయడం జరిగింది, దాని యొక్క సుగుణాలు ఏంటో మీరు ఆయుర్వేదంలో తెలుసుకోండి, మమ్మల్ని పోతుందా అని అడగడం ద్వారా మేము అబద్ధాలు ఆడే విధంగా మమ్మల్ని ప్రోత్సహించొద్దు అని చెబుతూ అత్యంత స్పష్టమైనటువంటి విచారాలని వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళ మన్నలను పొందుతున్నాము. ఇంటికి వచ్చి ఫోన్లు చేసి మరీ తెప్పించుకుంటున్నారు. సో ఈ విధంగా మూలం సంత వారికి, ఈరోజు ప్రోగ్రాం చేస్తున్నటువంటి లోక్మంతన్ గారికి, ఇంతకు ముందుగా మనం చూసినట్టయితే మన నెక్లెస్ రోడ్లో ఏదైతే మన స్వదేశీ మేళా ఏర్పాటు చేశారో ఈ ప్రతి ఒక్క ఆర్గనైజర్స్కి మేము పేరున రుణపడి ఉన్నామని చెప్పగలుగుతున్నాము. goodbee.in అనే వెబ్సైట్లో మీరు దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ ద్వారా వాట్సాప్ నెంబర్లో కూడా మనం ఇది ఆర్డర్ చేసుకోవచ్చు. 9963075000 ఈ నెంబర్లో మీరు కనుక వాట్సాప్ చేస్తే కూడా మీ వద్దకి మేము ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా ఇంటి దాకా మేము తీసుకొచ్చి ఇవ్వగలుగుతాము. సో ధన్యవాదాలండి. తేనెటీగల ద్వారా కుటుంబ ఆర్థిక వ్యవస్థ, సమాజ ఆర్థిక వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, దీంతో ముడిపడి ఉన్నటువంటి అనేక అంశాలు జాగృతి ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.